పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో బిందు. అన్నయ్య చిన్న చెల్లి వచ్చిందారా? వచ్చింది అన్నయ్య, తను వర్క్ చేసుకుంటుంది. అదేరా, నేను నీకు చెప్పాను కదా ఒక మ్యాచ్ ఉందని. వాళ్ళు చూసుకోవడానికి వస్తా అంటున్నారు. ఫిబ్రవరిలో ముహూర్తాలు ఉన్నాయంట. మళ్ళీ మళ్ళీ అడుగుతా ఎందుకు ఇదే విషయం? నేను ఆల్రెడీ చెప్పేశాను కదా వద్దని. ఒప్పుకోరా, నేను నీ మంచి గురించి చెప్తున్నాను. నేను కూడా నీ మంచి గురించి చెప్తున్నాను కదా. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇంత ఏజ్ వచ్చింది నాన్న. నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని నేను మిమ్మల్ని నేను కూడా బాధపడలేను. ఆల్రెడీ నేను ఒకసారి చూసి వచ్చాను. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్నయ్య. నాకు అసలు ఏ పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. నాకు తెలిసిన అబ్బాయే. ఎన్నిసార్లు చెప్పాలి? మీ ఇంట్లో అదే, బయట అదే, ఎన్నిసార్లు చెప్పాలి? ఆల్రెడీ చెప్పినా కదా, వదిలేసే. ఇట్లా ఈ ఇబ్బంది, ఈ సమస్య గురించి నేను సుమన్ టీవీ జయ మేడం కి నేను మెయిల్ పెట్టాను. వాళ్ళని కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాను. ఒకసారి మాట్లాడమ్మా వాళ్ళతోటి. ఎందుకన్నయ్యా అవన్నీ? ఒకసారి మాట్లాడమ్మా. నేను చెప్పినా కదా వద్దని చెప్పి. నా మాట వినట్లేదు కదమ్మా. మేడం ఉన్నారు, డాక్టర్ గారు. హలో, కొంచెం వాళ్ళు. హలో, నమస్తే అండి. జయానండి, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మాది అందమైన జీవితం ప్రోగ్రామ్ సుమన్ టీవీలో చూసుంటారు బహుశా మీరు. చూసానండి. అన్నయ్యకి పరమేష్కి ఏం చేయాలో అర్థం కాక, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక డాక్టర్ గారి సలహా మేరకు కావాలి అని చెప్పి మాకు ఒక మెయిల్ పెట్టారు. ఇంత ప్రేమ అండి. ఈ రోజుల్లో మీ కన్వర్జేషన్ వింటూ ఉంటే అసలు మధ్యలోకి మాకు రావాలనిపించట్లేదు. మేము ఇంకాస్త వినాలి అనిపిస్తోంది. ఒకరికి మించి ప్రేమ ఒకరు. అంటే మీరిద్దరూ ఒక అన్నా చెల్లెల బంధంలో ఏ స్థాయిలో ప్రేమించుకుంటున్నారనేది ఒక ఆనందం అయితే కనుక, పెళ్లి గురించి ఇద్దరు వ్యక్తులు ఎంత భయపడుతున్నారు అనే బాధ కూడా మాకు ఉంది. అంటే పెళ్లి అనేటటువంటిది అసలు కాంటెక్స్ట్లోకి తీసుకురాకున్నటువంటి సబ్జెక్టు. పెళ్ళి అంటేనే ఒక టెర్రరిజం అనే స్థాయిలో నువ్వు పెళ్లికి గత స్మృతుల వల్ల నువ్వు భయపడుతున్నావు. పెళ్లి చేసుకుంటే ఎక్కడ వచ్చేటటువంటి భార్య మీ ఇద్దరిని బయట పెడతాదో అనేటటువంటి బాధతో బ్రదర్ ఉన్నాడు. కానీ దయచేసి పెళ్లిని ఎంత కొట్లాడినా, ఎన్ని గొడవలైనా, ఎన్ని డివోర్స్లైనా, పెళ్ళి అనేటటువంటిది అంటే ఈ హ్యూమన్ దిస్ థింగ్, అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని నడిపించేటటువంటి ఒక శక్తి. దాని మీద ఒక వ్యతిరేకత భావం అనేటటువంటిది ఇప్పుడు కాదు కదా, ఏ కాలంలో కూడా రాకూడదు. అయినా కానీ నువ్వు నీ అభిప్రాయం అంటే, మా అన్నయ్య ఏమంటాడంటే ఇందాక మాట్లాడినప్పుడు, నేను పెళ్లి చేసిన తర్వాత పెద్ద చెల్లికి ఫస్ట్, రెండో చెల్లికి తర్వాత, ఆ అమ్మాయి ఏమంటుందో తర్వాత చూద్దాం. ఈ అమ్మాయికి అయితే నేను పెళ్లి చేయాలి. ఒక ఆడబిడ్డ ఉంది. నేను ఫస్ట్ చేసినటువంటి ఆ పెళ్ళి దురదృష్టం కొద్దీ ముందుకు పోలేదు. ఆ బాధ నాకుంది. పెళ్లి చేసుకుని ఈ అమ్మాయి ఒక సెటిల్ అయ్యి ఒక ఇంటిది అవుతాయి కనుక ఐ విల్ బీ హ్యాపీ. అప్పుడు నేను ఇంకా కాన్ఫిడెంట్గా పెళ్లి చేసుకుంటాను. నేను వేరే నా భార్య పర్మిషనో, వాళ్ళ పర్మిషనో, వీళ్ళ పర్మిషనో తీసుకుని మా చెల్లికి ఒక సంబంధం చూడవలసినటువంటి అవసరం లేదు, దయచేసి మా చెల్లిని ఒప్పించండి అని అంటున్నాడు. పెద్ద చెల్లికి పెళ్లి చేయాలన్నా, ఇద్దరు ఆడపిల్లలకి కూడా పెళ్లి అయ్యే వరకు ఉండాలనా? నాకు ఇది ఒక పాయింట్ అనిపించింది. ఏం పరమేష్ గారు? సార్ ఫస్ట్ అయితే ఫస్ట్, సెకండ్ అయితే ఆవిడ, థర్డ్ మీరు రాఖీ కట్టించుకునే ఆమె. మీ పెళ్ళి అయితే మాత్రం మీరు బాగానే పోస్ట్పోన్ చేస్తున్నారు. అది అందరికీ బాధగా ఉంది. సరే, ఎనీవే, ఇప్పుడు నా పెళ్లికి నాకు ఆలోచన అయితే లేదు సార్. ఎందుకంటే నా పరిస్థితిలో మీరు ఉంటే కనుక మీరు ఇలాగే ఆలోచించే వాళ్ళేమో బహుశా. అయి ఉండొచ్చు. నో దట్ అబ్సల్యూట్లీ అండి. మీ స్థానంలో నేను ఉంటే కనుక మీ చెల్లి అంటే మీ కన్నబిడ్డలాగే. సో ఆ విధంగా చూసుకుంటున్నారు కాబట్టి అందులో నాకేం లేదు. కానీ మాట్లాడదాం. ఐ విల్ కమ్ ఇన్ టు దట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. కానీ ఫస్ట్ ఈ అమ్మాయి అభిప్రాయం. బిందు, ఏమంటావు మనము? నీ ఒపీనియన్ ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఫస్ట్ మ్యారేజ్లో నీకు కలిగినటువంటి డిఫికల్టీ ఏంటి? ఆ డివోర్స్ వరకు ఎలా దారి తీసింది? ఆ బాధల్లోంచి, ఆలోచనలోంచి ఈ పాటికి నువ్వు బయటకు వచ్చేవా రాలేదా? ఇవి చెప్పా మనం. మా మావయ్య మ్యారేజ్ సంబంధం చూశారు, పెళ్లి చేశారు. అబ్బాయి మంచివాడు అని చెప్పేసి, ఫ్యామిలీ మంచిదని చెప్పి చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ముందు నుంచే డ్రింకింగ్ అలవాటు ఉందంట. నాకు తెలియదు ఆ విషయం. సో మాట్లాడుకున్నంత కట్నం ఇవ్వలేదు, ఇంకా ఎప్పుడు తెస్తారు అని చెప్పి వేధించడం జరిగింది. బట్ నేను ఇంట్లో ఈ విషయాలు ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాన్నగారు లేరు, అన్నయ్య అన్ని చూసుకుంటున్నాడు కాబట్టి అన్నయ్యకి అదంతా మళ్ళీ బడ్డను తీసుకురావడం నాకు ఇష్టం లేక నేను చెప్పలేదండి. నేను పాప పుట్టిన తర్వాత అయినా మారుతాడు అనుకున్నాను, కానీ అసలు ఏం మారలేదండి. విడాకులు అయితే తీసేసుకున్నావుగా? అయిపోయిందండి. అతనికి ఆల్రెడీ అఫైర్ కూడా ఉందండి. సో అతను మ్యారేజ్ కూడా చేసేసుకున్నాడు. ఓహో, అమ్మాయిని చేసేసుకున్నాడు మళ్ళీ. ఇంకా నాకైతే హోప్స్ అయితే లేవండి. ఇంకా నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా మా అన్నయ్య ఎట్లయితే చూడాలని నాకు కూడా ఉందండి. ఎందుకంటే ఇంతవరకు చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచడం, చాలా కష్టపడడం నేను చూశాను.
తను హ్యాపీగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. తన హ్యాపీనెస్ కూడా చూడాలని కోరుకుంటాను కదండి నేను. చెప్పేటటువంటి ఒపీనియన్లో మీరు కాన్ఫ్లిక్ట్ అవ్వకండి బిందు గారు. నాకు ఒక క్లారిటీ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పెళ్లిలో పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఒక పెళ్లిలో నరకయాతన అనుభవించాం. అది వర్ణాతీతం అమ్మ. ఆ బాధ నేను చెప్పలేను, ఎందుకంటే అవే కేసెస్ నేను పగలనక రాత్రనక డీల్ చేస్తాను కాబట్టి. అబ్సల్యూట్లీ అది ఒక అంశం. రెండోది ఏంటంటే కనుక ఆ మెమరీస్లోంచి, ఆ జ్ఞాపకాలు, ఆ ఆలోచనలోంచి బయటకు వచ్చేవమ్మా? ఇంకా రాలేదా మీరు? లేదండి, ఇంకా ఉన్నది. ఇంకా ఇప్పుడు అదంతా పోవాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇదంతా నేను మళ్ళీ మా అన్నయ్యకి నేను చెప్పలేను ఇదంతా. సో నాకు కావాల్సింది ఏంటంటే అమ్మా, నాకు కావాల్సింది ఏంటంటే ఈరోజు పెళ్ళే వద్దని అనుకుంటుందా బిందు, లేదంటే అన్నయ్య పెళ్లి చూసి గ్యాప్ తీసుకుని అన్నయ్య పెళ్లి తర్వాత చేసుకుందాం అనుకుంటుందా? అసలు పెళ్ళే వద్దని. నా అభ్యంతరం ఏంటంటే అండి, ఇప్పుడు నాకు పెళ్లి చేసాడు అనుకోండి, నేను వెళ్ళిపోతాను, చెల్లి పెళ్లి కూడా చేస్తారు, వెళ్ళిపోతుంది. మీ ఇద్దరం వెళ్ళిపోతే ఇంకా మా అన్నయ్యని ఎవరు చూసుకుంటారండి? తను ఇంకా పెళ్లి చేసుకోడు, తనకి పెళ్లి మీద ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. తను చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఒక తోడంటూ ఉండాలి కదండి. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటే అది కూడా నేను చూడలేం కదండి. ఇప్పుడు తను అనేది ఏంటంటే నా ఒక్కదాంతో కాదు, రేపొద్దున మళ్ళీ చెల్లికి కూడా చేయాలంటాడు. పెళ్లి చేయాలన్నా పురుళ్ళు పిల్లలు అని పిల్లల్ని చూడాలన్నా ఇంకా చాలా ఉంటాయండి పెళ్లి తర్వాత. అంతేగమ్మా, మంచి చెల్లి ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మా అమ్మ నాన్న స్థానంలో అన్న వదినే కదండి ఉండి చెయ్యాలి. అందుకనే పెళ్లి చేసుకోమంటున్నానండి. వచ్చే వదిన నిన్ను సరిగ్గా అమ్మలాగా చూసుకుంటుందో లేదో తెలియదు కదమ్మా. ఇంకా నేను సూటిపోటి మాటలు ఏమైనా అంటే నేను తట్టుకోలేనమ్మా. ఇప్పటికే నేను సగం చచ్చిపోయాను. ఇంకా మాట్లాడితే నా వల్ల కాదమ్మా. మిమ్మల్ని ఇంటి వాళ్ళని చేశాకే నేను పెళ్లి చేసుకుంటానమ్మా. పెళ్లి చేసుకొని మీ ముందు నేను హ్యాపీగా తిరగలేనమ్మా. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు చేసుకోవన్నయ్యా, ప్రపంచం అయిపోయాను. అది కాదమ్మా, అందుకనే ఫస్ట్ నువ్వు సెటిల్ అయిన తర్వాతే, నిన్ను హ్యాపీగా చూసిన తర్వాతే మేము పెళ్లి చేసుకోకపోయినా ఏం అవ్వదమ్మా. కానీ ఆడపిల్లకి సరైన సమయంలో పెళ్లి చేయకపోతే వాళ్ళు ఎలా మాడుకుంటారో, పెళ్లి చేసుకుని విడాకులైన అమ్మాయి చిన్న పాప ఉంది, ఆ పాప ఎదుగుతుంది, నాన్నేడమ్మా నిన్ను అడిగి నాన్నేడు మావయ్య నన్ను అడిగితే ఎలా తట్టుకుంటానమ్మా? అదంతా సెకండరీ అండి, అదంతా నేను చూసుకుంటాను. ఫస్ట్ నువ్వు సెటిల్ అయితే తర్వాత నువ్వు మమ్మల్ని చూడాలన్నా ముందు నువ్వు సెటిల్ అవ్వాలి కదా. పరమేష్ గారు చెప్పేది వింటుంటే కరెక్ట్, ఆయన చెప్పేది నిజంగా కరెక్ట్ అనిపిస్తుంది. అట్లానే బిందు గారు మాట్లాడేది విన్నా కూడా నిజమే కదా, అమ్మాయి చెప్పేది కరెక్టే కదా ఇలాంటి సిచ్యువేషన్స్ అనిపిస్తోంది కళ్యాణ్ గారు. మరి నాకైతే మీరేమంటారు? పర్ఫెక్ట్ చేయ మేడం. మనకే కాదు, చూసేటటువంటి వాళ్ళ ప్రేక్షకులందరికీ కూడా ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో, ఎస్పెషల్లీ ఇటువంటి అనుబంధాల్లో ప్రేమ అనేటటువంటిది ఉంటుందో, అక్కడ రెండు వర్జన్స్లోనే బ్యాలెన్స్ కనిపిస్తుంది, త్యాగం కనిపిస్తుంది. అవునండి, ఇక్కడ మీకు రెండు కనిపిస్తున్నాయి. వాళ్ళ వర్జన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఎంత లోతుగా ఒక చెల్లి వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచిస్తుంది, ఎంత లోతుగా ఒక అన్నయ్య వాళ్ళ చెల్లి గురించి ఆలోచిస్తున్నాడు అనేటటువంటి బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్తున్నారో చూడండి. కన్యాదానం గురించి మాట్లాడుతున్నారు, లేదంటే కాన్పు చేయడానికి నాకు ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉండాలి అనే విధంగా అమ్మాయి మాట్లాడుతుంది. నేను పెళ్లి చేసుకుంటే నా భార్య వచ్చి వీళ్ళని చూడకపోతే అని ఇతను మాట్లాడుతున్నాడు. సో వీళ్ళు ఎంతో బాగా అసెస్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు. కానీ ఇద్దరు కూడా ఇప్పుడు ఏంటంటే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక నమ్మకమైనటువంటి పెళ్లి వస్తుంది అనే నమ్మకం ఇద్దరిలో కోల్పోవటం అనేది ఇక్కడ దురదృష్టకరం. అవునండి, పెళ్లి మీద నమ్మకం లేకపోవడం. ఎవరు ప్రెషర్ చేయకపోతే అతను పెళ్లి చేసుకోకుండా అయిపోతాడు పరమేశ్, ఇక్కడ బిందు కూడా పెళ్లి చేసుకోకుండా అయిపోతుంది. అలా ఉంది. అలా కదా, పెళ్లి అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. ఒక సమయంకి అంటే ఒక ఏజ్ పారామీటర్ కింద ఉండేటటువంటి ఒక సబ్జెక్ట్. ఏ వయసుకి జరగాలో ఆ వయసుకి జరగాలి. ఒక్క మాట పరమేష్, నేను మీతో మొదలు పెడతా. పరమేష్, ఇక్కడ మీరు ఇమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక పెళ్లి చేసేస్తే ఒక తోడు వస్తుంది, ఎవరో ఒక డ్రైవరు ఒక డెడ్ లైన్ పెట్టేశారు, ఫిబ్రవరి అంటున్నారు, అంటే మహా అయితే 2 నెలలు కూడా లేవు. ఈ టైం లైన్ లోపు ఒక పెళ్లి చేసేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ పెళ్లి అద్భుతాలని సృష్టిస్తుంది. ఆ బిడ్డకు ఒక తండ్రి వస్తాడు, ఈ అమ్మాయికి ఒక భర్త వస్తాడు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వినటానికి ఆన్ పేపర్ బాగుంటాయి, కానీ మనసుకి దగ్గరగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు బిందు మనసు, ఎవరు మనసు గాయపడినంత స్థాయికి గాయపడింది, ఆ గాయం మానాలి. ఈరోజు పెళ్ళి అనేటటువంటి సబ్జెక్టు చాలా సెకండరీ. పెళ్ళి అనేది ఇంపార్టెంట్ కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఉండేటటువంటి టైం కన్స్ట్రెంట్లో ఉన్న పలంగా ఫిబ్రవరి లోపల నేను పెళ్లి చేసేద్దామంటే ఏమండి, ఆ అమ్మాయి చావు దెబ్బలు తిని తేరుకుని 6 నెలలు కూడా అవ్వలేదండి.
నలుగురు మగాళ్ళు వచ్చి అసెస్ చేసి తీసుకొచ్చిన సంబంధం ఒక తాగుబోతోడి చేతిలో నేను సాగు దెబ్బలు తిన్నాను, బ్రతికి బట్ట కట్టడానికి నా అదృష్టం ఫలించడం వల్ల ఈరోజు నేను నా బిడ్డ బ్రతికి బయటపడ్డాము అనేటటువంటి ఆలోచన కాన్సెప్ట్ ఆ అమ్మాయి బ్రెయిన్లో బాగా దిగిపోయిన తర్వాత ఈరోజు అందులోంచి తేరుకోకుండా మీరు కంప్లీట్గా ఇంకొక మ్యారేజ్ అని చెప్పడం అనేటటువంటిది మంచితనం కాదు, అది త్యాగం కాదు. పెళ్లి మీద ఒక నమ్మకం లేకుండా ఆ అమ్మాయి ఆ మ్యారేజ్లోకి ఎంటర్ అవుతే రేపొద్దున ఆ అబ్బాయి ఎవరైతే కనుక ఇష్టపూర్వకంగా పెద్ద మనసుతో ముందుకొచ్చి చేసుకున్నాడో, బిడ్డని తల్లిని ఇద్దరిని యాక్సెప్ట్ చేయడానికి, బిడ్డని భార్యని యాక్సెప్ట్ చేసే విధంగా వచ్చాడో, ఏమాత్రం అంత ఒక 0.5% డిఫరెన్స్ వస్తే ఈ అమ్మాయి ఆ పాత కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి అదిగో అప్పుడు చూసింది మళ్ళీ ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇలాగ చాలా చాలా పరిణామాలు రావచ్చు. ఫస్ట్ మానసికంగా ఆ అమ్మాయిని తేరుకోనివ్వండి. ప్రతి నిమిషం ప్రతి సెకండు బలవంతం పెట్టి అమ్మ పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అమ్మాయి బ్రెయిన్లో పెడితే ఈరోజు మా అన్న సుఖపడతాడు కదా తప్పక చేసుకుంటున్నానని చెప్పి చేసుకుంటే కనుక మళ్ళీ ఆ అమ్మాయి వేరే ప్రాబ్లమ్స్లోకి ల్యాండ్ అవడానికి ఒక అవకాశం ఉంటుంది. మీరు చెప్పేది కూడా నిజమే సార్, కానీ ఒక పెళ్లి వల్ల నాశనమైన నా చెల్లి జీవితాన్ని ఇంకో పెళ్లి ద్వారా ఒక కొత్త జీవితం వెళ్తే ఆ గాయాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటుందని సార్. అంతేగాని నా చెల్లిని ఇంట్లో నుంచి పంపించేయాలి అని నాకు అలా అసలు ఆ మాట నేను అన్ను ఎప్పటికీ అనలేను. మీ ఇష్యూలో అసలు మీరు బలవంతంగా పెళ్లి చేసి బయట పంపిద్దాం అనే మాట ఎప్పటికీ రాదు. అది కాదండి నేను అనేది ఏంటంటే ఎప్పటికీ పెళ్లి వద్దు అని అనట్లేదు. కాస్త టైం ఇవ్వండి, తేరుకోనివ్వండి, బలపడినివ్వండి, ఫైనాన్షియల్గా ఉద్యోగం చేసుకోనివ్వండి, తన కాళ్ళ మీద తను నిలబడినివ్వండి. రేపొద్దున ఏదైనా ఒక అవాంఛనీయమైనటువంటి ఒక తెలియనటువంటి ఒక సంఘటన పరిస్థితి ఏర్పడితే దురదృష్టం కొద్ది చెప్తున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, పెళ్ళే జీవితం కాదు, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక జీవితం ఉంది, నా బిడ్డను నేను కాపాడుకుంటూ ఉండగలను అనేటటువంటి మనస్థైర్యాన్ని నింపేటటువంటి పునాది వేయండి అని అంటున్నాను. చాలామంది ముందుకొచ్చు అంటూ ఉంటారు మీ చెవులో, ఏరా నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఆ అమ్మాయికి చేసేసే, ఆ బాధల్లోంచి ఆటోమేటిక్గా తేరిపోతుంది, ఈ మధ్యనే 6 నెలలు అయింది కదా, ఆ అమ్మాయికి కొత్త జ్ఞాపకాలు ఇస్తే పాత జ్ఞాపకాలు కడిగేయచ్చు, ఇలాంటివి చాలా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఆ మాటల్లోకి మీరు వెళ్ళకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎన్ ఇండివిజువల్, పెళ్ళి అనేది సెకండరీ, యాజ్ ఎన్ ఇండివిజువల్ మీ చెల్లికి తేరుకునేటటువంటి పొజిషన్, మానసికంగా తగిలినటువంటి గాయాన్ని బాగు చేసేటటువంటి స్థానంలో మీరు నిలబడితే కనుక టైం ఇవ్వండి అని చెప్తున్నాను. ఇది నేను మీకు చెప్పబోయేటటువంటి కాన్సెప్ట్. బిందు, నువ్వు మీ అన్నయ్యకి పెళ్లి జరగాలి అని అనుకుంటున్నావు కదమ్మా, నేను కూడా దాంతో చాలా వరకు అంగీకరిస్తాను. నేను జయ మేడం కూడా ఇద్దరికి పెళ్లి జరగాలి. ఓకే, ఇద్దరికి పెళ్లి అనేటటువంటిది అవసరం. కానీ ఇక్కడ వచ్చేటటువంటిది ఎవరు ముందు ఎవరు వెనకాతలు అనే పోటీ పడుతున్నారు కాబట్టి దయచేసి ఆ పోటీ పడద్దు. ఎవరి పాత్ర వాళ్ళు పోషించవలసినటువంటి అవసరం ఉంది. నువ్వు ఏ విధంగా తేరుకోవాలి, ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా ఆర్థికంగా కానీ ఉద్యోగరీత్యా కానీ స్థిరపడాలి అనే కాన్సెప్ట్ నీకు చెప్తే, పరమేష్ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు దయచేసి మీ సిస్టర్స్ యొక్క ఇద్దరు సిస్టర్స్ ఇక్కడ మాట్లాడి ఈ సిస్టరు మాట్లాడినటువంటి ఆ చిన్న సిస్టర్ ఇద్దరు కాన్సెప్ట్ ఏంటంటే, మేము ఏదైతే కనుక మీరు ఇనీషియల్గా కాల్ కలిపారో అప్పుడే మీకు చాలా కాన్సెప్ట్ మేము మాట్లాడేస్తాం జయ మేడం నేను, మరి మీ సంగతి ఏంటి అంటే నేను ఇంతే సార్ అయిపోయింది సార్ నాది క్లోజ్ సార్ వద్దు సార్ నా పెళ్ళి అనేది అలా అనకండి. ప్రేమ అనేది మీరు ఎలా అయితే పంచివ్వాలనుకుంటున్నారో అదేవిధంగా చెల్లెలు కూడా మీకు ప్రేమ పంచివ్వాలనుకుంటున్నారు, మీరు స్వీకరించాలి ప్లీజ్. మీరు నేను ఇలాగే ఉండిపోతాను, నేను ఇలాగే ఉంటాను అంటే కనుక మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండటానికి వాళ్ళు రెడీగా లేరు. మీరు వన్ సైడెడ్గా ఇంకా సాక్రిఫైస్ చేయడానికి 39 ఇయర్స్ వచ్చిన తర్వాత అది స్వీకరించడానికి ఆడపిల్లలు ఇద్దరు రెడీగా లేదు. ఎందుకంటే వాళ్ళకి వయసులు వచ్చినాయి, ఆలోచనలు వచ్చినాయి, మీరు చేసినటువంటి త్యాగం ఏంటి అనేటటువంటిది వాళ్ళ మనసుకు బాగా తెలిసింది. కాబట్టి ఈరోజు ఇందాక నేను అన్న పదం మళ్ళీ వాడుతున్నా, కొంతవరకు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. మీకు సంబంధించినటువంటి సంబంధాలు కూడా వెతుకులాట అవ్వాలి. మీ ఇంటికి సంబంధించిన పెద్దలు ఎవరన్నా ఉంటే కనుక నాకు సంబంధం చూడండి అని మీరు చెప్పాలి. లేదంటే మీ ఇద్దరు సిస్టర్స్కి ఉండేటటువంటి పరిచయాల్లో వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ప్యారలల్గా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయవేయడం చెప్పేది ఏంటంటే ఈ వర్కౌట్ ఏదైతే ఉందో ప్యారలల్గా జరగాలి. మీ సిస్టర్ మానసికంగా తేరుకోవాలి, తర్వాత ఒక సంబంధం చూడాలి, మీరు కూడా ముందుకొచ్చి ఒక సంబంధాలని చూసేటటువంటి ప్రయత్నంలో కూడా ఇష్టపూర్వకంగా మీరు అడుగు వేయాలి అనేది మా యొక్క సొల్యూషన్. మీరేమంటారు చెప్పండి. అదే సార్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ చెల్లిని ఏదో బలవంతంగా పంపించారు, తన గాయాలు ఇంకా మాన్పించాను, వేరే పెళ్లి చేసి అనుకున్నాను కానీ తను ఇంకా తేరుకోలేదు. అందరి మనసు ఒకలాగా ఉండదు కదండి అని నాకు తెలియలేదు సార్. బహుశా అమ్ముంటే చెప్పుకునేదేమో. నేను ఒక కాన్సెప్ట్ మానసికంగా మైండ్లోంచి ఒక కాన్సెప్ట్ తీసేసేయండి పరమేష్ గారు. నా పెళ్లి జరిగితే కనుక చెల్లెలు ఇద్దరు యొక్క భవిష్యత్తుకి ఫుల్ స్టాప్ పడిపోతుంది అనే కాన్సెప్ట్లోంచి బయటికి రండి. ఆడవాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు, పెద్ద మనసుతో ఉండే వాళ్ళు వస్తారు, ముందే మాట్లాడుకోండి. ఇవి నా కండిషన్స్, ఇవి ఉంటేనే మా సిస్టర్స్ యొక్క ప్రాముఖ్యం ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఆ కాన్సెప్ట్ నచ్చి ముందుకు వచ్చేటటువంటి వాళ్ళని మీరు చేసుకోండి. ఫైనల్గా
ఎవరిది ముందు అవుతుంది అనేటటువంటిది భగవంతుడికి వదిలేసేయండి. ఎస్. మానసికంగా ఇద్దరు తేరుకోవాలి. నెంబర్ 1, మీరు సంబంధాలు చూడాలి, ఆ అమ్మాయి మానసికంగా తేరుకునే అవకాశం ఇచ్చి ఆ అమ్మాయికి కూడా సంబంధాలు ఇవ్వాలి. ఏముంది, ఒక 2 నెలలు ముందు వెనక అసలు ఏమవుతుందండి పెద్ద కాన్సెప్ట్. మీ కల్చర్లో ఎలా ఉందో 1 year లోపు అన్న చెల్లి చేసుకోవచ్చో లేదో అవి చూసుకొని మ్యాచ్ని పక్కన ఉంచుకోండి. చక్కగా ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాక మీ ఇద్దరు కలిసి చిన్న చెల్లికి పెళ్లి చేయండి. ఎంత చక్కటి సొల్యూషన్, భలే హ్యాపీగా అనిపించింది నాకు. మీరేమంటారు పరమేష్ గారు? అదే మేడం, నా భయం అంతా వచ్చే తను అస్సలు ఆలోచించొద్దండి అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు చెప్పాక నాకు ఒక క్లారిటీ అనేది క్రియేట్ అయింది మేడం. బిందు, మీకేమనిపిస్తుందమ్మా? నాకు కూడా అదే అనిపిస్తుందండి, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఎందుకంటే నా స్టెబిలిటీ, నా పాపని నేను చూసుకోవాలంటే నేను కూడా జాబ్ చేస్తూ ఒక స్టెబిలిటీలో ఉండాలి కదా నేను కూడా. 100% అండి. కానీ టైం కావాలి, దానికి టైం కావాలి. అండ్ అన్న పెళ్లి చేసుకుని అన్న వదిన నాకు పెళ్లి చేస్తే బాగుంటుంది. సరే చూద్దాం, అది ఎవరు ముందు వెనకట్లా అనేది మనం ఇప్పుడు మాట్లాడలేం. ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉండటం అనేది మంచిది. దీనికి సంబంధించినటువంటిది ఇంకా వివరాత్మకంగా అంటే ఇంకా వివరంగా మనం మాట్లాడుకోవాలంటే ఒకసారి మీ ముగ్గురు రండి, చిన్న చెల్లిని కూడా తీసుకుని నా దగ్గర రండి. నేను క్లియర్ కట్గా పెన్ ఆన్ పేపర్ పెట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి పాత్ర ఏంటి, ఎవరు ఎంతవరకు ఆలోచించాలి, ఆలోచించకూడదు అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. ముగ్గురు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల మీ యొక్క అన్నా చెల్లెల యొక్క బంధాలు అక్కడితో ఆగిపోతాయనే కాన్సెప్ట్లోంచి మీరు బయటికి రండి. ఫస్ట్ జీవితకాలం అంతా కూడా ఎన్ని శక్తులు వచ్చి మీ అందరి మధ్యన అడ్డుపడినా కూడా మీ ప్రేమ, మీ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది అనేది గట్టి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే అదే ఫౌండేషన్ మీద ఇక్కడి వరకు మీరు వచ్చారు కాబట్టి ఈ ఫౌండేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే రైట్. ఓకే అండి పరమేష్ గారు, మీకు ఓకేనా? ఓకే మేడం, రైట్. థ్యాంక్ యూ. ఒకసారి రండి నా దగ్గరికి వస్తే ఒకసారి ఒక 10 minutes మనం మాట్లాడుకుంటే ఇంకా పూర్తిగా క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, తప్పకుండా సార్. రైట్. నమస్తే థ్యాంక్ యూ సార్. మా అన్నయ్య మేము ఎంత చెప్పినా చాలా థ్యాంక్స్ అండి. రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బిందు గారు. నమస్తే. థ్యాంక్ యూ మేడం. రైట్. అది మేడం ఎంత ప్రేమ. గుడ్. కానీ మీరు ఎంత చక్కటి సొల్యూషన్ చెప్పారంటే ఆడవారికి సంబంధించి ముందు అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి కదా. తనకు ఏమవుతుందో మనం ఏం చెప్పగలుగుతామండి. కీడించి మేలంచాలి. ఒకసారి దెబ్బతినుంది, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డ్ అవుతాయి కదా. అతను ఏంటంటే ఇంకా ఫిక్స్డ్ బిలీఫ్లో ఉన్నాడు మేడం. ఒక పెళ్లి పెట్టాకలు అవుతే ఇంకో పెళ్లి చేస్తే జీవితాలు రెక్టిఫై అవుతుందని పొరపాటున అది కూడా ప్రమాదకరమైన పొజిషన్ వచ్చింది. అవునవును. చాలా ఆలోచించి చేయవలసిన స్టెప్ అమ్మా అది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ మేడం.